థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ఈ వీడియోలో మనకు సేమ్ క్యాలెండర్ ఇయర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ముందుగా మనకు సేమ్ క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి? సో మనకి ఇక్కడ ఏ అనేది ఒక క్యాలెండర్ ఇయర్ ఉంది అనుకుందాం. దీనికి సేమ్ క్యాలెండర్ ఇయర్ అనేది బి అనుకోండి. సో ఇక్కడ మనకు ఏ క్యాలెండర్ ఇయర్లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఏ అయితే వారాలు ఉంటాయో, అలాగే మనకు బి క్యాలెండర్లో కూడా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అదే క్యాలెండర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జనవరి 1 అనేది మనకు ఆదివారం అయితే మనకు బి క్యాలెండర్లో కూడా జనవరి 1 అనేది మనకు ఆదివారమే అవుతుంది. అలాగే మనకు జూలై 28 అనేది మనకు ఏ క్యాలెండర్లో శుక్రవారం అయితే మనకు బి క్యాలెండర్లో కూడా జూలై 28 అనేది కూడా మనకు శుక్రవారం అనేది అవడం జరుగుతుంది. ఇలా మనకు ఏ క్యాలెండర్లోని ఏ డేట్ తీసుకున్నా సరే ఏదైతే వారం ఉంటుందో బి క్యాలెండర్లో కూడా అదే డేట్న మనకు అదే వారం అనేది ఉండాలి. అలా ఉన్న వాటిని మనం సేమ్ క్యాలెండర్ ఇయర్ అని చెప్పి అనడం జరుగుతుంది. మనకు ఒక సేమ్ క్యాలెండర్ ఇయర్ ఎప్పుడు వస్తుంది? ఒక ఇయర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1992 తీసుకుంటున్నాం. సో ఈ 1992 నుంచి ఇలా మనం ఇయర్స్ అనేది ముందుకు వెళ్తున్న కొద్దీ ఇలా వెళ్తున్నప్పుడు మనకి ఎక్కడైతే ఒక ఇయర్ నుంచి ఇంకో ఇయర్కి ఎన్నో ఆడ్ డేస్ ఎలా కనుక్కోని ఆల్రెడీ వీడియో చేశాను, చూడని వాళ్ళు చూడండి. ఇలా మనం ఒక ఆడ్ డేస్ అనేది ఒక ఇయర్ నుంచి ఇంకో ఇయర్కి వెళ్తున్నప్పుడు ఆడ్ డేస్ క్యాల్కులేట్ చేసినప్పుడు ఆడ్ డేస్ అనేవి ఎక్కడైతే జీరో అవుతాయో అక్కడ ఆ ఇయర్ అనేది ఈ 1992 ఇయర్కి అనేది సేమ్ క్యాలెండర్ ఇయర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో మనకు ఆడ్ డేస్ అనేది ఎక్కడ జీరో అయితే అదే మనకు ఆ ఇయర్ యొక్క సేమ్ క్యాలెండర్ ఇయర్. సో ఇది మనకు నార్మల్ మెథడ్. సో ఈ నార్మల్ మెథడ్ మనకు యూజ్ చేసుకొని ఇలా కూడా మనం ఆడ్ డేస్ యూజ్ చేసుకొని ఎక్కడైతే జీరో ఆడ్ డేస్ అవుతాయో అదే మనం ఆ ఇయర్ యొక్క సేమ్ క్యాలెండర్ ఇయర్ అని చెప్పొచ్చు. కానీ మనం ఇక్కడ ఏంటంటే మనం షార్ట్ ట్రిక్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. సో మనకు ఇయర్ ఇచ్చినప్పుడు 1992 ఉంది. ఈ 1992 లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ లాస్ట్ 2 డిజిట్స్ని మనం డివిజిబుల్ చేయాలి. డివిజిబుల్ చేసినప్పుడు మనకు 4 2 8 4 మూల 12 అంటే 98 వస్తుంది. సో శేషం ఏమొచ్చింది? 0 వచ్చింది. ఎప్పుడైనా సరే శేషం అనేది 0 వచ్చిందంటే ఆ ఇయర్లో మనం ఏం చేయాలంటే చూడండి, శేషం అనేది ఒక ఇయర్ తీసుకొని లాస్ట్ 2 డిజిట్స్ మనం డివిజిబుల్ చేసినప్పుడు శేషం అనేది 0 అయితే మనకు +28 ఇయర్స్ అనేది యాడ్ చేయాలి. ఒకవేళ మనకు ఇయర్ని మనం చేసినప్పుడు శేషం అనేది 1 వస్తే ఆ ఇయర్కి మనం +6 అనేది చేయాలి. ఒకవేళ 2 కానీ 3 కానీ వచ్చి ఉంటే ఆ ఇయర్కి మనం +11 అనేది చేయాలి. సో ఈ ఇయర్ ఇలా చేస్తే మనకు సేమ్ క్యాలెండర్ ఇయర్ అనేది వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది ఒక దగ్గర రాసి పెట్టుకోండి. నెక్స్ట్, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1992 తీసుకున్నాం కదా, 1992 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? సో మనకు 1992 అనేది మనకు 0 అనేది వచ్చింది శేషం అనేది. కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలి? 28 అనేది దీనికి యాడ్ చేయాలి. సో 28 ఇయర్స్ తర్వాత మనకు సేమ్ క్యాలెండర్ ఇయర్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనకు 2 + 8 10 0 ఇడ 1 ఇడ 10 12 2 ఇడ 1 ఇడ 10 0 ఇడ 1 ఇడ. సో మనకు 1992కి సేమ్ క్యాలెండర్ ఇయర్ అనేది 2020 అనేది సేమ్ క్యాలెండర్ ఇయర్. సో మనకి వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అని చూసుకోవడానికి ఫస్ట్ ఏంటంటే మనకు ఈ 1992 అనేది లీప్ ఇయరా నార్మల్ ఇయరా? లీప్ ఇయర్. ఎందుకంటే మనకు లాస్ట్ 2 డేస్ తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయితే లీప్ ఇయర్ అనుకుంటాం. సో మనకి ఇక్కడ 2020 కూడా లీప్ ఇయరే కావాలి. ఎప్పుడైనా సరే ఒక ఇయర్ అనేది 1992 తీసుకున్నప్పుడు దాని యొక్క సేమ్ క్యాలెండర్ ఇయర్ ఏదైతే ఉంటుందో, మనం ఏదైతే ఇయర్ తీసుకుంటున్నామో ఆ ఇయర్ నార్మల్ ఇయర్ అయితేనే మనకు సేమ్ క్యాలెండర్ ఇయర్ కూడా నార్మల్ ఇయర్ అనే వస్తుంది. ఒకవేళ మనం తీసుకునే ఇయర్ అనేది లీప్ ఇయర్ అయి ఉంటే మనకు వచ్చే సేమ్ క్యాలెండర్ ఇయర్ కూడా లీప్ ఇయరే కావాలి. ఇక్కడ మనకు 1992 అనేది లీప్ ఇయర్ కాబట్టి వచ్చిన ఆన్సర్ కూడా మనకు 2020 కూడా లీప్ ఇయర్. అంటే దాని యొక్క సేమ్ క్యాలెండర్ ఇయర్ కూడా లీప్ ఇయర్ అవుతుంది. ఒకవేళ నార్మల్ ఇయర్ అయి ఉంటే అది కూడా నార్మల్ ఇయర్ అనేది కావాలి. సో మనకి ఇక్కడ షార్ట్ ట్రిక్ అనేది మనకు ఎప్పుడెప్పుడు వర్కౌట్ కాదంటే చూడండి, అది కూడా చెప్తాను. సో మనం ఒక ఇయర్ని తీసుకున్నాం, ఇలా చేసుకున్నప్పుడు 0 1 2 3 ఏదో వచ్చింది, దానికి మనం ఆ నెంబర్ అనేది యాడ్ చేసినాం. యాడ్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే మనం ఏదైతే ఇయర్ తీసుకుంటున్నామో అదే ఇయర్ రావాలి. ఒకవేళ ఆ ఇయర్ రాలేదనుకోండి, అంటే ఇప్పుడు నేను 1992 లీప్ ఇయర్ తీసుకున్నా, మనకు వచ్చిన ఆన్సర్ కూడా లీప్ ఇయర్ అయి ఉండాలి. ఒకవేళ లీప్ ఇయర్ రాకుండా నార్మల్ ఇయర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆన్సర్ అనేది రాంగ్ అన్నట్టు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆడ్ డేస్ కాన్సెప్ట్ చెప్పాను కదా, సో ఆడ్ డేస్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా? లేకుంటే మనకు ఒక ఇయర్ని మనకి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం 1992కి +28 చేసినప్పుడు మనకి ఏమొచ్చింది? 2020 వచ్చింది. దీంట్లో మనకు 1900 తర్వాత నెక్స్ట్ శతాబ్ది ఇయర్ ఏమవుతుంది? 2000 అవుతుంది. సో ఈ 2000 అనేది 400తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిందనుకోండి, అప్పుడు మనం షార్ట్ కట్ ట్రిక్ అనేది పనిచేస్తుంది. అంటే మనకి వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్. కానీ ఒకవేళ మనకు
ఏదైనా ఒక ఇయర్ తర్వాత నెక్స్ట్ శతాబ్ది ఇయర్ అనేది 400తో డివిజిబుల్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కాకుంటే మనం చేసిన ఆన్సర్ అనేది రాంగ్ అనేది అవడం జరుగుతుంది. కాబట్టి మనం అప్పుడు మళ్ళీ ఆడ్ డేస్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేయాలి. సో మనకు మ్యాక్సిమం ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఈ మనకి ఈ షార్ట్ ట్రిక్ ఉపయోగించి చేసే క్వశ్చన్స్ చాలా ఎక్కువ వస్తాయి. కాబట్టి నేను ఈ షార్ట్ ట్రిక్ ఉపయోగించి మనకు క్వశ్చన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 1842 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు అదే క్యాలెండర్ ఇయర్ వస్తుంది. సో మనకు 1842. సో 1842లో మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 2 digits పూర్తం చేస్తే మనకు శేషం ఏం వస్తుంది? 2 వస్తుంది. 4 10 40 కదా. సో 2 మిగులుతుంది. 2 వస్తుందంటే మనకు ఎంత కలపాలి? 2 కానీ 3 కానీ వస్తే మనకు 11 అనేది కలపాలి. సో 11 కలిపితే మనకు 3 5 18 53. సో మనకి ఈ ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదు, కాబట్టి ఇది కూడా లీప్ ఇయర్ కావద్దు. చూడండి 4 1 4 4 12 అంటే ఇది కూడా లీప్ ఇయర్ కాదు, కాబట్టి మన ఆన్సర్ అనేది రైట్ అన్నట్టు. సో 1842కి మనకు సేమ్ క్యాలెండర్ ఇయర్ అనేది 1853. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2024 అనేది సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు అదే క్యాలెండర్ వస్తుంది. సో మనకు 2024 తీసుకున్నట్టయితే మనకు దీంతో మనం ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది, కాబట్టి శేషం అనేది 0 వస్తుంది. శేషం అనేది 0 వస్తుందంటే మనకు +28 చేయాలి. +28 చేస్తే మనకి ఏమవుతుంది? సో 4 + 8 12, 2 ఈడ 1 ఈడ 2 2 5, 2 2 4 1 5 0. 2052 అనేది సేమ్ క్యాలెండర్ ఇయర్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 2024 అనేది లీప్ ఇయర్, అలాగే మనకు 2052 కూడా లీప్ ఇయర్ కావాలి. 4 1 4 12. సో ఇది కూడా లీప్ ఇయర్ కాబట్టి మన ఆన్సర్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1901 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు అదే క్యాలెండర్ వస్తుంది. సో మనకి ఇక్కడ చూసినట్టయితే మనకు లాస్ట్ 01 తీసుకుంటే మనకు శేషం అనేది 1 వస్తుంది. 1 వస్తుంది అంటే మనకు +6 చేయాలి. +6 చేస్తే మనకు 1907. సో మనకు 1901 అనేది మనకు నార్మల్ ఇయర్, అలాగే మనకు 1907 కూడా మనకు నార్మల్ ఇయరే, కాబట్టి మన యొక్క ఆన్సర్ అనేది రైట్. సో ఇలా మీరు ఈ యొక్క షార్ట్ ట్రిక్ని ఉపయోగించి ప్రాబ్లమ్స్ అనేవి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసి ఈజీగా మీరు స్కోర్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.